జైలు శిక్ష. సాధారణంగా జైలు జీవితం అంటే కఠిన శిక్షలు, అంతులేని ఆవేదనలు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. శిక్షాలయాలు ఖైదీల పాలిట శిక్షణాలయాలుగా మారిపోతున్నాయి. ఖైదీల వృత్తి నైపుణ్యత, ఆర్థిక స్వావలంబనకు బాటలు పరుస్తున్నాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఓపెన్ ఎయిర్ జైలుగా పేర్కొనబడే చర్లపల్లి వ్యవసాయ క్షేత్రం. చూద్దాం పదండి. హైదరాబాద్ కు 30 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం. 1954లో దీన్ని మొదటగా మౌలాలి జైలుగా పిలిచేవాళ్లు. కాలక్రమంలో 1969 నుంచి దీన్ని ఓపెన్ ఎయిర్ జైలుగా డెవలప్ చేశారు. చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో వందల మంది ఖైదీలు ఇక్కడ వివిధ రకాల వృత్తులలో శిక్షణ పొందటమే కాకుండా అనేక రకాల ఉత్పత్తుల తయారీలో పాలు పంచుకుంటున్నారు. తమ వారికి దూరమై మానసిక క్షోభను అధిగమించి నైపుణ్యత సాధిస్తున్నారు. సువిశాల విస్తీర్ణంలో ఈ చర్లపల్లి ఓపెన్ జైలు విస్తరించి ఉంది. ఇక్కడ ఉదయం 5 నుంచి సాయంత్రం 5 వరకు ఇక్కడ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు పచ్చని వాతావరణంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకటే, ఇక్కడ వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ఉంది. అలాగే ప్రత్యేకించి కూరగాయల సాగును కూడా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్యాబేజ్, క్యారెట్, అలాగే టమోటా వంటి పంటలు కూడా ఇక్కడ పండిస్తూ ఉన్నారు, కూరగాయల సాగు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు ప్రత్యేకించి పూల సాగు కూడా చాలా ప్రత్యేకత సంతరించుకుందనే చెప్పాలి. ఎందుకంటే వీటన్నిటి మీద వచ్చిన ఆదాయంతోనే ఇక్కడ ఖైదీలకి రోజువారీ పోషణ కానివ్వండి, లేకపోతే వారి దైనందిన జీవితంలో కావలసిన నిత్యావసర వస్తువులు కానీ అవన్నీ వారే ఏర్పరచుకోవడం నిజంగా ఎంతో విశేషమైన విషయంగా మనం చెప్పుకోవాలి. ఈ వ్యవసాయ క్షేత్రంలో వివిధ రకాల కూరగాయలను పండించడమే కాదు, అనేక రకాల పూల మొక్కల సాగు కూడా జరుగుతోంది. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ పూల సాగు కూడా ఒక ఆదాయ వనరుగా మారటం ఎంతో విశేషం. ఇక్కడ అనేక మంది ఖైదీలు ఈ పూల సాగులో పాల్గొంటున్నారు. ఆ విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం రండి. ఇక్కడ నిత్యం పూల సాగు చేసే ఖైదీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ అన్న, ఇక్కడ ఈ పూల సాగు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. సో ఎంతమంది ఇక్కడ పాల్గొంటారు? రోజుకు 10 మంది ఇక్కడ పూల తోటలో పనిచేసుకుంటున్నాము. మాకు ఆఫీసర్ కూడా మాకు సంతోషంగా ఒక తమ్ముళ్ళు కొడుకుల్లాగా మమ్మల్ని సహకరిస్తున్నారు. మేము చాలా మంచిగా చేసుకుంటున్నాము. మాకు ఈ వ్యవసాయ పని చేసిన కానీ మేము కూడా ఆరోగ్యంగా మంచిగా ఉన్నాము. జీవితం ఎలా ఉంటుందనేది నేను బయటికి వెళ్ళినా కూడా ఇక్కడ లోపల ఎట్లా ఉన్నానో బయట కూడా అట్లా మంచిగా భార్య పిల్లలతో మంచిగా చేసుకొని వ్యవసాయం పని చేసుకుని ఇంటి లోపల మంచిగా ఉండాలని మరి ప్రస్తుతం ఈ ఓపెన్ ఎయిర్ జైల్లో అనేక పంటల సాగుతో పాటు కూరగాయల్ని ఇక్కడ సాగు చేయడంతో పాటు పాల ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. దాదాపు 100కు పైగా ఆవులు, గేదెల్ని స్వయంగా ఖైదీలే ఇక్కడ పోషిస్తున్న పరిస్థితి. పొద్దున 4:30-5 గంటలు వేసేస్తాం. మాతో పాటు కూడా స్టాఫ్ కూడా వస్తారు సార్. సాయంత్రం 6-6:30 దాకా పనిచేస్తాం. తయారు చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? ఇది మంచాలకు మనకు డబ్బాలు పెడతారు సార్. ఇది ఏంటంటే గింజ బాక్సులు ఉంటాయి, ఆ బాక్స్ తయారు చేస్తున్నాం ఇక్కడ ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు మేము ఈ వర్క్లో ఉన్నాం. సో రోజు పనిచేసినందుకు రోజువారీ వేతనం కూడా నీకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. శిక్షలా కాకుండా ఒక శిక్షణాలయంగా మీకు ఒక శిక్షణ ఇచ్చి ఒక ఉపాధి కూడా రేపు దేవుడి దేవల్ల బయటికి వెళ్తే ఒక శిక్షణ కూడా ఇస్తున్నారు, మంచి ఉపాధి కూడా చూపిస్తున్న సందర్భం. రైట్, ఎంతకాలం అయింది నువ్వు ఇక్కడికి వచ్చి జైలుకి వచ్చి? 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాల నుంచి అంటే నేను వరంగల్లో కూడా లోపల కూడా కొంతవరకు పని చేసుకుంటూనే ఉన్నా. ఆ పనిని ఇంకా కొంచెం మెరుగ్గా నేర్చుకోవాలని చెప్పేసి బయట పెట్టేస్తారు కావచ్చు సార్. మరి అక్కడ వరంగల్లో కూడా అందుకోసం మరి డీజీ గారు మాకు శిక్షణ
నీ కుటుంబ నేపథ్యం ఏంటి? నీకు పిల్లలు ఉన్నారా ఏంటి? నాకు కొడుకు బిడ్డ సార్, కొడుకు బిడ్డ హాస్టల్లో ఉన్నారు. వాళ్ళకి దూరం అయ్యావు కదా, ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఎప్పుడైనా కలిసినప్పుడు ఎలా ఉంటుందని అంటే మన ఆ కోపం అప్పుడు ఇక అట్లా వచ్చింది సార్. మళ్ళీ రాకుండా కూడా నేను చాలా ఇలాంటి పనులు మళ్ళీ రాకుండానే చాలామంది కూడా బయట పోయిన వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ కుటుంబంలో పనిచేస్తున్నారు సార్. వాస్తవంగా చాలు టీవీ సార్ మాత్రం చాలా వరకు బయట వాళ్ళకు కూడా ఉపాధి కలిగిస్తుంది, బయట పోయి రిలీజ్ అయిన వాళ్ళకి కూడా. సో జైలు జీవితం ఎలాంటి గుణపాఠం నేర్పిందని చెప్తావు నువ్వు నిన్ను అడిగితే? గుణపాఠం అంటే జన్మంటూ ఉంటే మాస్తానికి చెప్పాలని అంటే జైలుకి వస్తేనే వాళ్ళు నేర్చుకోగలుగుతారన్న ఆనందం నాకు ఉన్నది సార్. మాస్తా అంటే బయట ఉన్న వాళ్ళు రావాలనేది కాదు, ఇక్కడికి వచ్చి మాత్రం నేను గుణపాఠం నేర్చుకున్నాను. బయట మాత్రం నా లైఫ్ ఏంటి ఏం కదా అనేది తెలుసుకోలేదు సార్. వాస్తవం చెప్పాలంటే బాధని కాదు సార్, బయట డీజీ సార్ కలిగించిన చాలా ఇలాంటి పనులు. ఈ స్టీల్ ఫ్యాక్టరీలో ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ఏంటి? మేము బెండింగ్ కూడా కట్టాం సార్. మాది వరంగల్ జైలు. మాది వరంగల్ నుంచి వెళ్ళి మేము ఫస్ట్ నుంచి వెళ్ళి నేను అడ్మిషన్ పోయిన కాంచి వెళ్ళి నేను వరంగల్ జైల్లో నేను బీరో తయారు చేసుడు కానీ స్టూల్ తయారు చేసుడు కానీ నేర్చుకున్నా అక్కడ నేను. ఆ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డీజీ ఆర్డర్తో ఇక్కడ చెర్లపల్లి జైలుకు మాకు స్టీల్ ఫ్యాక్టరీకి ఈ బెండింగ్ కూడా పంపిస్తుంది మాకు. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఏంటి తయారు చేసేది? బెండింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓకే. ఈ బెండింగ్ వేయడానికి మిషన్లను నేర్చుకోవడానికి వచ్చిన ఉన్నట్టు. బెండింగ్ వేసే రేకు. సో 5 సంవత్సరాల్లో ఎటువంటి పశ్చాత్తాపాన్ని వెలుగుతుంది? పద్ధతి అంటే ఇంటికాడ కుటుంబంతో బాధ ఉంటుంది సార్. ఇంకోసారి ఇటువంటి నేరాలు చేయకుండా క్రమశిక్షణతో ఉండాలని చెప్పని మాకు ఇప్పుడు ఇళ్ళకి వచ్చిన తర్వాత మాకు బాగా అదేంటి సార్. మాకు చేసి చేయక మేము శనికాపిజలు చేసిన దానికి ఇంకా అనుభవిస్తాం. ఇంటికాడ కుటుంబం మేమాగం ఇదంతా ఇక మాకు ఈ బాధపోవడానికి ఈ ఫ్యాక్టరీలలో ఈ పనులు చేసుకుంటుంటే దీనికి మానసికంగా లేకుండా మాకు ఈ పనులు చెప్పుడు ఇది మళ్ళీ అట్లా డీజీ ఆధారంతో యోగా చేసుడు, పెరడ చేసుడు, ఈ వర్క్ నేర్పుడు మాకు ఇవన్నీ చేసుకుంటా మాకు కొంచెం మానసికంగానే పోతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఆయుర్వేదిక్ విలేజ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇక్కడ వివిధ వ్యాధులకు ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కేవలం ఖైదీలకు మాత్రమే కాదు, బయట వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకునేలా ఇక్కడ చాలా అందంగా ఆయుర్వేదిక్ విలేజ్ ని సిద్ధం చేశారు. ఖైదీలకి ఇక్కడ ఆయుర్వేద విలేజ్కి అంటే ఏంటి రిలేషన్? ఇక్కడ ఖైదీలు చేసే పనే ఉంటుంది మామూలు సాధారణంగా. ఖైదీలు ఇక్కడ మాకు అసిస్ట్ చేస్తారు. దాంతోపాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తాము ఇక్కడ. సో దట్ వాళ్ళు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కామన్ జనాలు వాళ్ళు చేరుకున్న తర్వాత వాళ్ళు ఏమన్నా జీవన ఉపాధి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ఎంచుకొని దాన్ని ఉపయోగం చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో చెల్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో కొంతమంది ఖైదీలు మనతో ఉన్నారు. వారి మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం కావాలనుకున్న లైఫ్కి మనం దూరం అవుతూ ఉన్నాం. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధ అనిపిస్తుంది. చాలా సో పిల్లల వయసు ఎంత? నాకు ఇద్దరు బాబులు 7 years అవుతారు. ఒక బాబు సెకండ్ ఇయర్, ఇంకొక బాబు డిగ్రీ ఫస్ట్. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ పిల్లల బాధ వన్నారా చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఎప్పుడైనా పంచుకున్నారా వాళ్ళు మీకు? మా పిల్లలు వచ్చి చాలా సార్లు డాడీ అందరూ డాడీ చాలా మంది మా టీచర్ కూడా డాడీ జరిగింది అంటే చాలాసార్లు వచ్చి అటువంటి సమయంలో నువ్వు ధైర్యం చెప్పావా లేకపోతే నువ్వు కూడా బాధపడ్డావా? చెప్పాను, ఏం కాదులే బాబు, అయిపోతుంది, వస్తలే, నువ్వేం బాధపడకని చెప్పాను. బాధపడు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కదా నైట్లోకి మనం బాధపడుతున్నాం అందరూ కూర్చొని ఆలోచిస్తాం. జైలు జీవితం అనుభవించడం అనేది ఒక నరకం లాంటిది. నీ మనసుకి ఏమనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటివైనా పడవలకైనా రావద్దు, ఇలాంటివైనా చాలా బాధ అనిపిస్తుంది.
గోడలు లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా, వాచ్ టవర్స్ పైన గన్స్ పెట్టుకొని అలా ఎటువంటి ఆహారాలు లేకుండా ఇది ఒక 128 ఎకరాల వ్యవసాయ చట్టం 128 ఏకర్స్. 128 ఎకరాల్లో వాళ్ళు ఈ చుట్టూ ఎటువంటి గోడలు ఉండవు, ఎటువంటి కంచె ఉండదు, ఫెన్సింగ్ ఉండదు. వాళ్ళు చాలా ఫ్రీగా స్వేచ్ఛగా తిరగచ్చు. అదేవిధంగా రాత్రిపూట కూడా చాలా తక్కువ కాపలా ఉంటుంది. అటువంటి సత్ప్రవర్తన ఉన్నటువంటి ఖైదీలను ఇక్కడికి ఎంపిక చేయబడతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా 2016లో ఖైదీలకు సంబంధించినటువంటి క్షమాభిక్ష జీవోకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే విడుదలయ్యాయండి. గత ప్రభుత్వాలతో పోలిస్తే, గత జీవోలతో పోలిస్తే 2016 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఖైదీల క్షమాభిక్ష జీవో చాలా కొంత లిబరల్గా ఉంది. అంటే ఖైదీల పట్ల ఒక విధమైనటువంటి సానుభూతితో కూడుకున్నటువంటి జీవోనే ఇచ్చారు. 2016 నుంచి మళ్ళీ 19 దాదాపుగా 2.5-3 సంవత్సరాల నుంచి ఖైదీలందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కూడా జీవో రావాలని, ఈసారి నిబంధనలు కొంత సడలింపు కొంచెం ఎక్కువ ఉండాలని చెప్పి ఎక్కువ మందికి ఆ జీవో వల్ల ఎక్కువ మందికి లాభం చేకూరాలని, ఎక్కువ మంది రిలీజ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. నేరం చేసి శిక్ష అనుభవిస్తూ తమ వారికి దూరమయ్యామన్న బాధ ఒకవైపు, వృత్తి నైపుణ్యత సాధించి భవిష్యత్తుపై ఆశ మరోవైపు. ఇది చెర్లపల్లి ఓపెన్ జైల్లోని ఖైదీల స్థితిగతులపై ఎన్టీవీ స్పెషల్ ఫీచర్.